హైదరాబాద్లోని ఇమ్లీబన్ బస్టాండ్ తర్వాత అతిపెద్ద బస్టాండ్ కరీంనగర్. రాష్ట్రంలో రెండో అతిపెద్ద బస్టాండ్గా పేరున్న ఈ కరీంనగర్ నుంచి వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తూ ఉంటారు. చూడొచ్చు, ఇప్పటికి కూడా దాదాపు వందలాది మంది ప్రయాణికులు ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చూస్తూ కనిపిస్తున్నారు. కానీ బస్టాండ్ సెక్యూరిటీ విషయంలో కావచ్చు, ఇక్కడ తరచూ దొంగతనాలు, పిక్ ప్యాకెటింగ్ లాంటివి ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కరీంనగర్ బస్టాండ్లో ప్రయాణికులు కాకుండా అనుమానిత వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గతంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టారు. కానీ ఇంకా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వాళ్ళు బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, లేకుంటే బస్సు తోసుకుంటూ వెళ్ళేటప్పుడు వాళ్ళకు సంబంధించిన విలువైన బంగారు ఆభరణాలు, ఇతరమైనవి కొట్టేస్తున్నారు. ఇక్కడ పోలీసు కమాండ్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి మన ఎట్లా ఉంది ఇక్కడ పర్యవేక్షణ చూద్దాం. ఇక్కడ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పోలీస్ హెల్ప్ డెస్క్ పేరుతో ఇక్కడ దాదాపు 3 పోలీసులు ఇక్కడ ప్రతి షిఫ్ట్లో కూడా విధుల్లో ఉంటారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల నిఘా అంతా కూడా ఇక్కడ నుంచే పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే అనుమానిత వ్యక్తుల కదలికలు కావచ్చు, తర్వాత ఏదైనా ఫిర్యాదులు వచ్చినప్పుడు కానీ వీళ్ళ దగ్గర వీళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. సరే, ఇప్పుడు మనకి సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ రూమ్లో మీకు ఎంతమంది ఉంటారు సార్ ఇక్కడ డ్యూటీలో? ఇక్కడ షిఫ్ట్ వైజ్లో 3 ఉంటారండి. 3 డ్యూటీ చేస్తారు. పెట్రోలింగ్ చేస్తాము. బండి కాడ బస్సులు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు క్షుణ్ణంగా మేము చూసుకుంటూ ఉంటామండి. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే తక్షణమే అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాము తీసుకుపోయి. ఆ తర్వాత పద్ధతిగా అది ఏం చేయాలనేది ఆఫీసర్స్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఎట్లాంటి ఫిర్యాదులు మీకు ఎక్కువ వస్తుంటాయి? ముఖ్యంగా థెఫ్ట్ కేసెస్లో ఎట్లా ఉన్నాయి? థెఫ్ట్ అంటే అండి, వీళ్ళు ఏం చేస్తారని అంటే పాకెట్లు వెనుక జేబులో పెట్టుకొని నిర్లక్ష్యంగా బస్సు రాగానే ఉరికి ఆ సీటు కోసము ఏమి చూడకుండా ఇట్లా ఉరికి ఆ నిర్లక్ష్యం వలన చాలామంది ఉండుట్లా అలాంటి థెఫ్ట్స్ జరుగుతాయి. ఇంకోటి సెల్ ఫోను బ్యాగ్ జేబులో పెట్టుకుంటారు, ఉరుకుతారు, అది మీదికి వస్తుంది, కింద పడిపోతుందా, వాడు కొట్టేస్తుందా తెలియదు. ఇలాంటి కొన్ని జరిగిపోతుంటాయి. మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది. వాళ్ళు విలువైన బంగారు ఆభరణాలు పెట్టుకొని పెళ్లిళ్ళ కట్టి పోతూ ఉంటారు. అట్లా దొంగతనాలు కూడా జరిగిన ఘటనలు ఉన్నాయి. వాటిని నివారించేందుకు మీ వైపు నుంచి ఏం చర్యలు చేసుకుంటారు? మేము దాని వైపు నుంచి ఎక్కువ శాతంగా వాళ్ళ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్గా డ్యూటీ చేస్తున్నాము. క్షుణ్ణంగా కూడా చూస్తున్నాము జరగకుండా. ఈ ఏదైతే కమాండ్ కంట్రోల్లో మా గౌరవనీయుల సిపి గారు ఎప్పుడైతే ఈ డ్యూటీ చేసినారో అప్పటి నుంచి ఈ సంఘటనలు మొత్తానికి తగ్గిపోయినాయి. లేకపోతే అంతకుముందు జరిగేవి అట. ముఖ్యంగా బస్టాండ్లో అనుమానిత వ్యక్తుల కదలికలను మీరు ఎట్లా గుర్తిస్తారు సార్? సీసీ కెమెరాలు అన్నీ పనిచేస్తున్నాయి, ఎట్లా ఉంది సార్? సీసీ కెమెరాలు కొన్ని పని చేయడం లేదు. ఆ సీసీ కెమెరాలకు ఆపరేటింగ్ చేసే వాళ్ళు ఆర్టీసీ తరఫున లేరు. ఎవరైనా అనుమానం ఉంది, ఫలానా వ్యక్తి అనుమానంగా తిరుగుతున్నాడు బస్టాండ్లో అని గుర్తిస్తే మీరు వాళ్ళ విషయంలో ఎట్లాంటి చేసుకుంటారు సార్? వాళ్ళని ఫోటో తీయడం కానీ, వాళ్ళ ఐడెంటిటీకి అడగడం కానీ ఏమైనా చేస్తారా? అతనికి సస్పెక్ట్గా మొత్తం అడుగుతాం. ఎందుకు తిరుగుతున్నావు, ఏం కథ, ఏంది, ఎక్కడోనివి, ఏ దేశపోనివి, ఏ రాష్ట్రంలోనివి అని మొత్తం అడుగుతాం. అతని మీద డౌట్ వస్తే ఒక ఫోటో కూడా తీసుకుంటాం. బస్టాండ్లో ఎట్టి పరిస్థితుల్లో అతనికి రాత్రి ఉండనివ్వం. ఫోటో తీసుకున్నప్పుడు వాళ్ళు ఐడెంటిటీ కానీ, గతంలో పాత కేసులు కానీ తెలిసే అవకాశం ఉంటుంది కదా మీ దగ్గర? అట్లాంటి పరికరాలు ఉపయోగిస్తున్నారా? అయితే పెట్రోలింగ్ వాళ్ళు మన దగ్గర ఒకటి థమ్ అనేది వెళ్ళింది. దాని వలన వాళ్ళు వచ్చి చేస్తారు. ఏమైనా పాత ఇష్యూ క్రైమ్ ఉన్నట్టయితే అది ఆటోమేటిక్ తెలుస్తుంది. చాలా పెద్ద బస్ స్టాండ్ సార్ కరీంనగర్ అనేది. మన స్టేట్లో రెండో అతిపెద్ద బస్ స్టాండ్. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంకేమైనా సిబ్బందిని పెంచితే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? సిబ్బంది మా గౌరవనీయుల సిపిఐ గారు మంచిగా ఇచ్చిర్రు. ఇప్పుడు దీని వలన బాగా కంట్రోల్ అయిపోయింది. వారి చొరవ వలన దొంగతనాలు కూడా చాలా తగ్గిపోయినాయి. మనకు మెన్ను చాలా తక్కువ ఉంది కాబట్టి ఇది సఫిషియంట్. ఇది మొత్తంగా పోలీస్ పరంగానైతే ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన తర్వాత దొంగతనాలు చాలా తగ్గినాయి. తర్వాత మేము సీసీ కెమెరాలు కొంత పనిచేయట్లేదు, వాటిని చేస్తే బాగుంటుందనేది ఇక్కడ పోలీసు సిబ్బంది చెప్తా ఉన్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే కరీంనగర్ బస్ స్టాండ్లో సెక్యూరిటీ ఇంకెట్లా ఉంటే బాగుంటుంది, ప్రయాణికులు ఏమనుకుంటే తెలుసుకునేందుకు ఒక ప్రయాణికుడు ఉన్నాడు. అన్న, ఇప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ చాలా మంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇక్కడ ఎట్లా ఉందన్న సెక్యూరిటీ, దొంగతనాలు అవి జరగకుండా? చాలా కరీంనగర్ బస్ స్టాండ్లో చాలా దొంగతనాలు, సీసీ కెమెరాలు సరిగ్గా లేక, వసతులు సరిగ్గా లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతూ ప్రయాణం చేస్తున్నారు. సాధారణంగా దొంగతనాలు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, తోసుకుంటూ పోయేటప్పుడు జరుగుతుంటాయి. మీ పరంగా మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పోలీసులు ఉన్నారు ఆ పక్కన పెడితే, మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? ఎవరి ప్రయాణికులైనా వాళ్ళ సామానుకు కానీ, వాళ్ళ సెల్ ఫోన్కి కానీ, క్యాష్కి కానీ చాలా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కంగా దిగంగా కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాలని మేము కోరుకుంటున్నాము. అలాగే పోలీస్ సిబ్బంది కూడా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఏది జరిగినా కూడా స్పాట్లో వాళ్ళని స్పందించి వాళ్ళకు తగు చర్యలు తీసుకొని
న్యాయం చేయాలని చూస్తున్నాం. ప్రయాణికులుగా తమ జాగ్రత్తలు తాము తీసుకోవాలి. డిపార్ట్మెంట్ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణికులు చోరీలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రయాణికులు చెప్తున్నారు. కొంతమంది అసలు ప్రయాణికులు బస్సు ఎక్కేటక్కడ దిగేటప్పుడు ఎట్లాంటి రద్దీ ఉంటుంది, వాళ్ళు ఎట్లా తోసుకుంటూ వెళ్తారు, దొంగతనాలు జరగడానికి అవకాశం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక బస్సు రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా బస్సు ఎక్కేందుకు తోసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనకు గోదావరికి సంబంధించిన ఒక ఆర్డినరీ బస్సు రాగానే ప్రయాణికులంతా ఒకరినొకరు తోసుకుంటూ ఎక్కుతున్నారు. ఆ సమయంలోనే వాళ్ళ విలువైన ఆభరణాలు కానీ బ్యాగులలో ఉండే సామాగ్రి కానీ తస్కరించే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన అనేక సంఘటనలు కూడా ఇట్లాగే జరిగినాయి. ఇట్లా సంఘటన జరిగిన తర్వాత బాధపడకంటే జరగకముందే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణికులు ఎక్కేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు వాళ్ళ వస్తువులు కావచ్చు, వాళ్ళ బ్యాగులు కావచ్చు జాగ్రత్తగా పట్టుకొని బస్సులో ఎక్కడం వల్ల కావచ్చు, లేకుంటే వాళ్ళ మెడలో ఉన్న విలువైన ఆభరణాలను జాగ్రత్త చూసుకుంటూ ఎక్కడం కావచ్చు జరిగినప్పుడు దొంగతనాలు అరికట్టే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా దొంగలు చాలా తెలివిగా ఉంటారు. చాలా నమ్మించి లేకుంటే వెనకెనకే ఉండి నమ్మించినట్టుగా మాట్లాడడం, లేకుంటే వాళ్ళని పరిచయాలు పెంచుకొని ఇట్లాంటి దొంగతనాలు చేయడం జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి విషయంలో కూడా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆర్టీసీ అధికారులు కావచ్చు తగు సూచనలు చేస్తూ వీళ్ళను అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అనుమానాస్పద వ్యక్తులు దొంగతనాలు చేసే ప్రమాదం ఉంది. ఇక్కడ చాలామంది ప్రయాణికులు సిరిసిల్ల, ఇల్లంతకుంట, గాలిపల్లి వైపు వెళ్ళే ప్రయాణికులు ఉన్నారు. మొత్తం గ్రామీణ ప్రాంత ప్రయాణికులు వీళ్ళంతా కూడా. వీళ్ళు బస్సు ఎక్కేటప్పుడు కానీ బస్సు దిగేటప్పుడు కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా కేవలం బస్సు మీదే ఉంటుంది. ఆ బస్సు మీద ఉన్నప్పుడు వాళ్ళు బస్సు ఎక్కే క్రమంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అమ్మ ఎవరు పోవాలి? బస్సు వస్తలేదా? అత్తలేదు. ఎంతసేపు అయిందమ్మా? మా పెద్ద మనిషి నేను ఉన్నా, ఇప్పుడే వచ్చినాం షెజావ నుంచి. మరి బస్ ఎక్కితే సీట్లు దొరుకుతాయా? బాగా మంది అవుతారు కదా, మరి ఏం చేయమంటావు? ఇక బస్ ఎక్కంగా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మరి మీరు ఏమైనా దొంగలు ఇట్లా వెనక వాడితే ఎట్లా? మా ఏమున్నాయి నలుగు సరే. సీట్లు ఎక్కువే కాదు, మీరు ఎక్కంగా దిగంగా భద్రత కూడా ఇంపార్టెంట్ కదా. దొంగలు మన ఎంబడే వస్తారు, ఎక్కుతారు, దిగుతారు, నగలు పోతున్నాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇక మనమే జాగ్రత్త తీసుకోవాలి. వేసుకోవద్దు, ఎందుకు వేసుకున్నాడు, ఎందుకు అవసరం ఉన్నాయే వేసుకోవాలి. పుస్తల తాడు ఉంటుంది, అదొకటి వేసుకోవాలి. దాన్ని ఇట్లా కొంగు కప్పుకున్నాడు అట్లా జాగ్రత్త తీసుకుంటే మంచిది. మనమే జాగ్రత్త పడాలి. దొంగల నానుడు కూడా మనది కూడా ప్రాబ్లం అది. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. ఎక్కంగా దిగంగా చూసుకొని ఎక్కాలి. కానీ ఈ సీట్ల కాడ కొట్టుకున్నాడు అయితే తప్పు సారు. బస్ ఎక్కేటప్పుడు తోపులాట గీపులాట దొంగలు గింగలు ఉన్నారా? దొంగలు గింగలు అందరూ కాపాడుకోలే ఎక్కాలి. మన పాన మనం కాపాడుకోవాలి. పైసలు బంగారం ఎట్లా దాచుకొని పోయి ఎక్కుతారు బస్ ఎక్కంగా? బస్ ఎక్కంగా బంగారం ఎండి మా లేదు, మీరు దాచుకో. ఉన్న చిన్న పైసలు ఉంటాయి కదా, 100, 50, అవి ఎట్లా జాగ్రత్త పెట్టుకుంటారు? సంచిలో పెట్టుకుంటాం. సంచిలో పెట్టుకుంటే అవే జాగ్రత్త ఉంటాయి. ఇట్లా పట్టుకోవాలి కదా దొంగలు ఉన్న కాడ. మరి ఏం చేస్తాం? కాపాడుకోవాలి ఇక. మరి అమ్మ ఎవరు? వరకోలు. ఎంతసేపు బస్ కోసం? 10కి వచ్చినాం. 10కి వస్తే బస్సులో వేలో ఇక్కడనే ఉన్నాం. దూపు అవుతుంది, నీళ్లు వేదిలో ఇక్కడనే నిలబడ్డాం. అయితే యాక్చువల్గా బస్ ఎక్కేటప్పుడు దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుంది కదా, మనమే జాగ్రత్త తీసుకోవాలి. పోలీసులు ఏం చేయాలి? పోలీసులు వాళ్ళు కంపల్సరీ స్టేజ్కి ఒకలాగా కొద్దిగా సెక్యూరిటీ లెక్క ఉండాలి. నేను ఒక 20 days బ్యాక్ నా బ్యాక్ జేబులో 5,000 ఉండేది. ఇద్దరు పిల్లగానే అమ్మాయిలు ఒక 10 years 11 years అట్లా బాబు వాళ్ళందరూ ఇక మేము కూడా బస్సులు ఎక్కారని వాళ్ళు కూడా వెనక వస్తున్నారు, ఎక్కుతున్నారు, లోపల దాకా వస్తున్నారు. వాడు ఇట్లా చేతులు పెట్టుకొని ఇట్లా ఇంకో చేతితోని వాడు పైసలు తీయడానికి ట్రై చేస్తుండు. నాదే జేబు నేను ఎక్కుతున్నా, వాడు చెయ్యి పెట్టిండు. మళ్ళీ ఇట్లా చెయ్యి పట్టే వరకు వాడు విడిచిపెట్టిండు, ఉరికిండిగా వెళ్ళిపోయిండు. ఇట్లా పరిస్థితి ఉంది. ఇట్లాంటి సంఘటనలు మీకే జరిగింది కదా, మిగతా వాళ్ళకి జరగకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లీస్ట్ పోలీసు ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు స్టేషన్ లాగా ఏర్పాటు చేసిండ్రు. అట్లీస్ట్ ఇట్లా బస్సు బాగా గడుతున్నప్పుడు ఒకళ్ళని ఇక్కడ అరేంజ్ చేస్తే కొద్దిగా మాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది. పెద్ద ఎవరికి పోతున్నావు? మాది గన్నేరువారం మైలారం. బస్ వచ్చిందా? వస్తుంది ఇప్పుడు. వస్తుందా? ఎట్లా ఉంది ఇప్పుడు బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు దొంగతనాలు జరుగుతున్నాయి ఇక్కడ బస్ స్టాండ్లో? మా బస్కి ఏం జరగలే. ఎప్పుడు జరగలే. ఓకే, ఇది ఓవరాల్గా ప్రయాణికులు అయితే తమకు జరిగిన అనుభవాలను కూడా ఇంతకుముందు ఒక ప్రయాణికుడు వివరించారు. మహిళలు అయితే చెప్తున్నారు తమ జాగ్రత్తలు తాము ఉంటున్నాం, అయినప్పటికీ కూడా కొన్ని దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులతో పాటు ప్రభుత్వం కూడా కొంచెం అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం ఉంది. మనం చూసినాం ఇప్పటిదాకా కరీంనగర్ బస్ స్టాండ్లో విపరీతమైన రద్దీ, ఏ ప్లాట్ఫామ్ దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ఇట్లాంటి సమయంలో అనుకోని సంఘటనలు కావచ్చు, చోరీలు కావచ్చు జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో పోలీసులు మరింత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్టీసీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ప్రయాణికులు కోరుతా ఉన్నారు. కెమెరామెన్ రవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి.